ఎస్ వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని కూడా చెప్పారు. అటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్ట్లలో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల కోసం 14 టేబుళ్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని కూడా చెప్పారు. అయితే కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్నటువంటి గోదాంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏదైతే మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక 3 జిల్లాల పరిధిలో ఉన్నట్టు ఎన్నిక ఉత్కంఠభరితంగా ఉంది. అభ్యర్థుల్లో ఎప్పుడు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది, తమ విజయం కోసం అయితే వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పిఆర్టీయూ టీఎస్, అదేవిధంగా ఆపస్ నుంచి పులి సర్వోత్తం రెడ్డి, అదేవిధంగా బీసీ అభ్యర్థిగా పుల్ల రవీందర్, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. వీరందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు వెళ్ళి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు కూడా ఇక్కడికి చేరుకుని పోలింగ్ ప్రక్రియ ప్రతి క్షణం కూడా ఇదంతా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ నిన్న ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి ఎక్కడ కూడా ఎలాంటి పొరపక్షాలకు తావు లేకుండా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ ఎవరైతే గెలుస్తారో అనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో గనక ఎవరు కూడా అనుకున్నటువంటి మెజార్టీ రానట్లయితే తిరిగి 2వ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ 2వ ప్రక్రియలో కూడా కాకపోతే 3వ దానికి కూడా పోయే అవకాశాలు ఉండడంతో ఈ యొక్క ఎన్నిక 2-3 రోజులు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దాదాపు 25,000కు పైగా ఉన్న ఈ యొక్క 3 జిల్లాల పరిధిలో ఎన్నికల్లో 12,000కు పైగా ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుందో వారు విజయంగా అభ్యర్థిగా ప్రకటిస్తారు. అయితే ఆ సగం మెజార్టీ రానట్లయితే తిరిగి 2వ దశకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. మొత్తానికైతే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్చంద్ర ప్రవారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం అయితే 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంజన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.